న్యూస్ ఛానల్. మనం ఇప్పుడు పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వీళ్ళు రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు గారితో మాట్లాడదాం. సార్ మీ పేరు చెప్పండి. సార్ నా పేరు దొడ్డా మోహన్ రావు. నేను శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ స్థాపించి ఇప్పుడు 26 నెలలు అవుతున్నది. 26 నుంచి అమావాస్య రోజు అన్నదానం అనేది స్టార్ట్ చేశాము. ఫస్ట్ 50 మందితో స్టార్ట్ చేశాము, తర్వాత 100 మంది, ఇప్పుడు 150 మంది, మొత్తం 150 మంది సభ్యులతోటి ప్రతి నెల 500 రూపాయలు కలెక్ట్ చేసి అందరి కారణం ఏంటంటే 150 మంది ద్వారా 500 ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం అంటే మనం చేసే ప్రతి పుణ్యకార్యం అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నా ఒక ఒపీనియన్. అందుకే ఓన్లీ ఆర్యవైశ్య సభ్యులుగా ఇలా 150 మంది ఉన్నాం. ప్రతి నెల 500 వేసుకుంటాం. ప్రతి నెల కూడా ఒక 1000 నుంచి 1500 మందికి భోజనాలు పెట్టడం జరుగుతున్నది. ఇది 26వ నెల దిగ్విజయంగా జరుగుతున్నది. ఈ టీటీడీ జంక్షన్ పబ్లిక్ గార్డెన్ పక్కన ప్రతి నెల జరుగుతున్నది. అసలు అమావాస్య రోజు అన్నదానం పెట్టడం కారణం ఏంటి అంటే మనకు జనరల్గా పిల్లల్ని రెసిడెన్షియల్లో వేస్తే ఆదివారం రోజు అవుటింగ్ ఇస్తారు బయటికి తీసుకుపోవడానికి. అదేవిధంగా నరకంలో స్వర్గంలో మన పితృదేవతల ఆత్మలు అంటే చనిపోయిన వారు మన కుటుంబ సభ్యులు వాళ్ళ ఆత్మలు వారికి ఆ రోజు అవుటింగ్ ఇస్తారు అక్కడ స్వర్గంలో నరకంలో. వాళ్ళు ఏం చేస్తారంటే మన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడడానికని వస్తారు. వాళ్ళు వచ్చి మన ఈ అన్నదానం పెట్టిన కార్యక్రమంలో ఇందులో ఈ 1500 మందిలో ఎవరో ఒక మనిషి రూపంలో అంటే ఆత్మ వారి లోపల వచ్చి మనం పెట్టింది ఆరగించి మా వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అన్నాడు. అమావాస్య రోజు అన్నదానం అవడానికి కారణం అది. దీన్ని మంచి కాన్సెప్ట్గా తీసుకొని ఈ విధంగా మేము స్టార్ట్ చేసిన తర్వాత హన్మకొండలో దాదాపు ఒక 10 గ్రూప్స్ కూడా తయారై వేరు వేరే ప్లేసుల్లో పెడుతున్నారు. కానీ ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినడానికి మంచోళ్ళు తినొచ్చు, చెడ్డోళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. మా దగ్గర పంచభక్ష పరమాన్నాలు అంటే 2 రకాల కూరలు, పప్పు, సాంబారు, పచ్చడి, స్వీటు ప్రతి నెల కూడా మంచిగా ఏది శ్రీరామ్ రైస్ తోటి పెడుతున్నాం. ఇది ఏంటంటే మన కుటుంబ సభ్యులు పెట్టినలాగా ఫీల్ అవుతున్నాం మేము. దీనివల్ల మాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నది. మాకు ఇప్పుడున్న మా కుటుంబ సభ్యులకు కూడా పుణ్యం జరుగుతుందని చెప్పి చేస్తున్నాం. దీన్ని కూడా అందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి సార్. ఇంకేమన్నా మాట్లాడతారు సార్? చెప్పండి సార్. నా పేరు డాక్టర్ గుండా రవీందర్. సార్ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీలో ఒక సభ్యునిగా నేను 26 నెలల బట్టి కూడా సర్వీస్ చేస్తున్నాము. ఇప్పుడు అధ్యక్షులు చెప్పినట్టుగా 26 నెలల నుండి అమావాస్య నాడు పితృదేవతలకు ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు సహాయం చేసినట్టు, అదేవిధంగా మన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు అన్న దృక్పథంతో కూడా సమాజానికి అన్నదానం అనేది ప్రోగ్రాం పెట్టినాము. ఇది 26 నెలల బట్టి చాలా 2000 మంది పైన వచ్చి ఈ అమావాస్య రోజు అనేది ఒక ప్రతి నెల అమావాస్య రోజు కంపల్సరీ ప్రోగ్రామ్ అనేది అన్నదాన కార్యక్రమం అనేది మీరు పెడతారా? పెడుతుందా? ఇప్పుడు 26 నెలలు అవుతుంది అంటారు కదా. ప్రతిరోజు అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం మీరు పెట్టేటప్పుడు ప్లేస్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తుందా, లేకుంటే ఒకటే ప్లేస్లో పెడుతుందా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకటే ప్లేస్లో చేస్తున్నాము. ముందు చెప్పలేము. కాకపోతే ఏంటంటే సిటీలో ట్రాఫిక్ యొక్క ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఎక్కడ సరైన ప్లేస్ దొరకలేదు. మనము మార్నింగ్ 8 o'clock నుండి బ్లాక్ చేయవలసి వస్తుంది. 8 నుండి 2 o'clock 3 o'clock వరకు అంటే ఎక్కడ ఎంత దూరమైనా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. చాలా అన్నదానం అనే కార్యక్రమాన్ని లైఫ్ టైం అంటే మా తదనంతరం కూడా మా పిల్లలు కొనసాగించేలాగా దీన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. దీనికి అందరూ కూడా మా ఆర్యవైశ్యులు సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చి తినే వాళ్ళు అందరూ కూడా అన్ని రకాల కులస్తులు ఉంటున్నారు. అందరూ కూడా తిని చాలా బాగుంది, సుఖీభవ అన్నదాత సుఖీభవ అని చెప్పి చాలామంది చెప్పిన క్రమంలో కూడా ఉన్నది. ఎందుకంటే మేము అటువంటి భోజనం పెడుతున్నాం. మన ఇంట్లో ఏ విధంగా తింటామో అటువంటి రకమే భోజనం పెడుతున్నాం. అన్నదానం అని కొన్ని సెంటర్లలో ఏదో తూతు మంత్రం అని పెడతారు, కానీ అట్లా కాకుండా మేము అన్ని రకాల పంచభక్ష పరమాణాలతోటి అన్నదానం చేస్తున్నాం. ఇది మాకు మా పిల్లలకు కూడా పుణ్యం కలగాలని, మా పితృదేవతల ఆత్మలు శాంతించాలని చెప్పి మా యొక్క కోరిక. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు మీరు చెప్పండి. మీరు? నా పేరు అయితే వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ కోశాధికారిని. ఇది మెయిన్ టాస్క్ ఏంటంటే ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేస్తే పితృదేవతలు వచ్చి భోజనం చేస్తా అనే సెంటిమెంట్తో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఇంకోటి అన్నదానం కన్నా అన్నదానం మిన్న అదొక వర్షను. ఇంకా జనాలు చాలామందికి సరిపోవట్లేదు. ముందు ఇంకొద్దిగా ఇంకో 1/2 క్వింటలు బియ్యం పెంచే ఆలోచన మాకు ఉంది. ఇంకా స్పందన బాగుంది.
అన్ని రకాలుగా బాగా సక్సెస్ అవుతుంది మా కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ సార్. అనే కాన్సెప్ట్లో ఆర్య వైశ్యులను ఏకతాటిగా తీసుకొచ్చి 150 మంది సభ్యులను హన్మకొండలో తయారు చేసి ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటంటే హన్మకొండ అంటే వరంగల్ పట్టణంలో హన్మకొండ ట్విన్ సిటీస్, హన్మకొండలో వరంగల్లో వెనకటి నుంచి వైశ్యాస్ అంతా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు మన హన్మకొండ, కాజీపేట, వరంగల్ వరంగల్ కానీ మూడు సిటీ ట్రై సిటీస్, కాజీపేట, హన్మకొండ, వరంగల్. అయితే హన్మకొండలో ఏంటంటే ఇక్కడ సెటిలర్స్ ఉంటారు వైశ్యాస్, అంతా మైగ్రేటెడ్ పీపుల్, వేరే విలేజ్లో నుంచి వచ్చి ఈ కొత్తగా ఏర్పడుతున్న కాలనీలో కిరాణా షాప్స్ పెట్టుకుంటారు. కాకపోతే ఒకరికొకరికి వైశ్యులకు సంబంధాలు ఉండవు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే అన్ని కాలనీలను సమీకృతం చేసుకుంటూ అక్కడ అందరినీ కూడా ఈ దీంట్లో అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీలో మెంబర్షిప్ తీసుకొని అందరి సాన్నిహిత్యం అంటే ఫ్రెండ్షిప్, రిలేషను, చాలా రకాలుగా సంబంధాలు ఏర్పడతాయి కోసం బిజినెస్ పరంగా కానీ, తర్వాత ఆర్యవైశ్యుల పెళ్లి సంబంధాలే కానీ, ఇంకా ఏదైనా రిలేషన్, పాత రిలేషన్ కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. ఆ విధంగా ఇక్కడ క్రోడీకరించి హన్మకొండ టీటీడీ పబ్లిక్ గార్డెన్ జంక్షన్లో 150 మంది సభ్యులతోటి అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ అమావాస్య రోజు అన్నదానం అనే కార్యక్రమం. ఇది వానాకాలం కానీ వానలు కొట్టినా పిడుగులు పడినా కూడా అన్నదానాన్ని మాత్రం అమావాస్య ఆపేది లేదు. బాగా వర్షాలు పడ్డే క్రమంలో పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు సెంటర్లలో పంచుతుంటాం. బస్ స్టాండ్ కానీ, తర్వాత పాత బస్ డిపో సెంటర్